హాయ్ అండి. పూరీ కర్రీ రెసిపీ. దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు యాడ్ చేసి పోపు ఫ్రై అయిన తర్వాత అల్లం, పచ్చిమిర్చి, క్యారెట్ యాడ్ చేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, కర్రీకి సరిపడా సాల్ట్, పసుపు యాడ్ చేసి ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కంప్లీట్గా మగ్గిపోయిన తర్వాత 2 స్పూన్స్ శనగపిండిని వాటర్లో మిక్స్ చేసుకొని యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటే పూరీ కర్రీ రెడీ అయిపోతుంది. గోధుమ పిండిలో సాల్ట్, కొంచెం బొంబాయి రవ్వ యాడ్ చేసుకొని పిండిని బాగా తడుపుకోవాలండి. దానిని పూరీలా ఒత్తుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే పూరీ అనేది రెడీ అయిపోతుంది. బొంబాయి రవ్వ వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి, అలాగే ఈజీగా పొంగుతాయండి. అంతేనండి, ఎంతో టేస్టీ ఉండే పూరీ కర్రీ రెడీ అయిపోతుంది.